నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణ్. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కర్నూలు రైతు చైతన్య సదస్సులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సన్మానించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కర్నూలు రైతుల సదస్సులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శాల్వా కప్పి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు రైతుల గురించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆర్యవైశ్యులు అన్ని రంగాలలోనూ రాణించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు అరుణాచలంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రంలో ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి దంపతులు అరుణాచల స్వామి అపీత కుచాంబాదేవి దర్శనం చేసుకున్నారు. అభిషేకం, కుంకుమార్చన చేశారు. ఆ తర్వాత వాసవి నిత్య అన్నదాన ట్రస్ట్ భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అరుణాచలం లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో వాసవి అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్ట్ భవనాలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకున్నానన్నారు. ప్రజలకు సేవ చేయటంలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారన్నారు. ఆపద సమయాల్లో ప్రజలకు అండగా ఉండేందుకు ఆర్యవైశ్య సంఘాలన్నీ ముందుకొస్తాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో సైతం ఆర్యవైశ్యులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడకు వెళ్లినా ఆర్యవైశ్యులంటే దివంగత నాయకులు రోషయ్య తర్వాత తన తండ్రి టీజీ వెంకటేష్ గుర్తొస్తారన్నారు. రోషయ్య సైతం ఆర్యవైశ్యుల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత టీజీ వెంకటేష్పై పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఎంతో విలువైన ఆర్యవైశ్యుల భూములు కబ్జాలకు గురవ్వకుండా తన తండ్రి టీజీ వెంకటేష్ కాపాడారని తెలిపారు. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా వారికి ఏ కష్టం వచ్చినా తన తండ్రితో పాటు తాను కూడా అండగా ఉంటానని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయటంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదన్నారు. ప్రజాసేవ చేస్తున్నందుకే ఆ దేవుని ఆశీస్సులు తమపై ఉన్నాయని తాను నమ్ముతున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. అరుణాచలంలో ఆర్యవైశ్యుల నిత్య అన్నదాన ట్రస్ట్ భవనాలు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతుల సురేష్, వాసవి సత్ర సముదాయాల ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య, ఏపీ ఆర్యవైశ్య యువజన సంఘాల అధ్యక్షుడు శబరీష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడి అర్జీకి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని చెప్పినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, చూడకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు. గూడూరు తహసీల్దార్ లాగిన్లో 5-6 రోజుల నుండి ఒక్క అర్జీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాగిన్లో 6 రోజుల నుండి ఒక్క అర్జీ చూడకుండా ఉన్నాయని అన్నారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.
సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 13, కర్నూలు ఆర్డీఓ వద్ద 8, పత్తికొండ ఆర్డీఓ వద్ద 8, కలెక్టరేట్ ఏఓ వద్ద 3, సర్వే ఏడీ వద్ద 2, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్మిగనూర్ మున్సిపల్ కమిషనర్ వద్ద 1 అర్జీ చొప్పున పెండింగ్లో ఉన్నాయన్నారు. సీఎంఓ గ్రీవెన్స్లు పెండింగ్ ఉండకూడదని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల స్పెషల్ అధికారులు 2 నెలల్లో మండలంలోని అన్ని గ్రామాలను పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎఫ్పి షాపులు, వసతి గృహాలు, ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు శుభ్రత, పారిశుద్ధ్యం, డ్రైనేజీ క్లీనింగ్ తదితరాలను పరిశీలించి నిర్దేశించిన ప్రొఫార్మాల్లో తనిఖీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ మండల స్పెషల్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం మొదలవుతున్నందున పారిశుద్ధ్యం, నీటి ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ ప్రక్రియలు ప్రతి గ్రామంలో జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. గ్రామాల్లో సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా మాస్టర్ ట్రైనర్లు మండలాలలో ట్రైనింగ్ ఇచ్చిన వారిని వారి లాగిన్లో మ్యాపింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనా స్థలాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, టీడీపీ మైనార్టీ నాయకులు అబ్బాస్, హమీద్ ఇబ్రాహీం కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబును కలిసి వారి వినతి పత్రం అందజేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని ప్రార్థనా స్థలాల్లో అవసరమైన ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, అబ్బాస్, అబ్దుల్ హమీద్, ఇబ్రహీం తదితరులు మాట్లాడుతూ పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు జరుపుకునే అన్ని చోట్ల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రార్థనా స్థలాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే ఈద్గాల దగ్గర షామియానాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. చెత్తా చెదారాలు వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపినట్లు వారు వెల్లడించారు. ఈరోజు కమిషనర్ గారికి బక్రీద్ పండుగ సందర్భంగా 7వ తేదీ బక్రీద్ 7, 8, 9 సాక్రిఫైస్ ఉంటుంది. యానిమల్ సాక్రిఫైజెస్ ఇవన్నీ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అబ్బాస్ గారు, అమిత్ భాయ్, మన తోటి మిత్రులందరూ వచ్చాము. కర్నూలులో క్లీన్గా శానిటైజేషన్ కానీ స్లాటరింగ్ ఏవైతే యానిమల్స్ రిమైనింగ్స్ ఉంటాయో దానిలో కావాల్సిన ఏర్పాట్లు, బ్యాగ్స్ ప్లస్ ఈ మన వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ పెట్టుకొని మనము ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే ఆ 3 days కంటూ కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఆ 3 days కంటూ ఏ ఒక్క డిసీజ్ రాకుండా, ఏ ఒక్క ప్రాబ్లం జరగకుండా దానికి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి యానిమల్ హస్బెండరీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి కర్నూలులో మంచి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సహకారం మాకు ఉంటుందని చెప్పి ऑलरेडी कमिश्नर गाరు చెప్పారు. पूरा हमारे जो इंडिया में क्या है प्रॉब्लम्स, वो प्रॉब्लम्स क्लियर करो उनको मेमोरेंडम दिया है। इसके लिए पूरा इंतजाम कर रही है। मैं हमारे कंपनी की तरफ से मैं आपको बताता हूँ। मैं जो प्रॉब्लम्स क्या है कि कमिश्नर साहब मैं चेक करके मैं पूरा क्लियर करा दूँ, उनको वादा दिया है हमारे कमेटी की तरफ से। और अलहमदिल्ला टीवी का पूरा सपोर्ट है हमारे। और अलहमदिल्ला क्योंकि मदीना में जो है सैनिटाइजेशन कराने के लिए भी है बोले हैं। और क्योंकि ईद की नमाज़ जो है जल्दी होती है, तो हर जितने भी मदीना में ईद की नमाज़ हो रही है अलहमदिल्ला उधर भी जो है पूरा क्लीनिंग का काम हो रहा है। और कुर्बानी का जितना भी वेस्टेज है सुनते हैं कमिश्नर साहब जिम्मेदारी लिए कि इंशाअल्लाह कर्नूल में 100% पाकीज़ा नाम होगा। क्लैरिटी से जो है कमिश्नर साहब भी बोले हैं। तो अलहमदिल्ला हम लोग कमिश्नर साहब का भी शुक्रिया अदा करें। हम बात एक बताना चाह रहा हूँ, अल्हम्दुलिल्लाह हम जो कुर्बानी करते हैं अल्लाह को राज़ी करने के लिए है। आप रहता कोई भी कर्नूल के हम देखते हैं, हम लोग वीडियो काट के
फेसबुक में उसको अपलोड करते हैं। हम करनूल के आवाम से एक गुजारिश कर रहे हैं कि हम लोग कुर्बानी अल्लाह को राज़ी करने के लिए ना पब्लिक తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుపెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని అన్నారు. తిక్కారెడ్డి రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. జన్మదినాలు ఎన్ని జరుపుకున్నా ఇంకోటి ఏం చేసినా రాజకీయంగా మనకు చెట్టునిచ్చినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు అధ్యక్షుని చేసి నా సమక్షంలో నాకు టికెట్ రాకపోతే మళ్ళీ నా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించి ఉమ్మడి జిల్లాలో 14, 12 మళ్ళీ 99 తర్వాతే ప్రభాకర్ చెప్పిన మళ్ళీ కొట్టాం. ఒకసారి వస్తా ఉంటారు తర్వాత పెద్దలు సోమశెట్టి గారు అయితేనేమి రోజు మాకు ఎట్లా పోవాలా ఏం పోవాలని మెలుగులతో ఒక కుటుంబం మాదిరి అంటే ఒక దీని మాదిరి ఖచ్చితంగా పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అందరితో మాట్లాడుకుంటాం. జగన్ గారు రేపు మాట్లాడి జైలు పోతే కొంతమంది మనలోకి వస్తారు, కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది కాంగ్రెస్ ఎవరు యాడిపోతుంది. మన పార్టీ ఎట్లయిందా చంద్రబాబు లోపలేస్తే యాడిపోయినా మనము రోడ్ల మీద కొట్లాడి మనం ఒకటే కాదు తెలంగాణ ఒకటే కాదు భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాల్లో చంద్రబాబు కోసం కొట్లాడి బయటికి తెచ్చుకొని మరి పార్టీ జెండా నిలుపుకొని 175, 164 గెలుస్తాము. అంటే కొంతమంది బాధ ఉంటుంది, ప్రభుత్వం వచ్చింది మాకు రాలేదని. మామూలు కోపాలు తాపాలు ఉంటాయి, కానీ కొంచెం ఓపిక అవసరం. ఓపికతో ఎందుకంటే కూటమిలో కూడా ఉన్నాం కాబట్టి అందరికీ ప్రభాకర్ అన్న చెప్పినట్టు కొద్దిగా అటు ఇటుగా పదవులు అనేవి అందరికీ వస్తాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నాకు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రభాకర్ అన్నకు సోమశెట్టి గారికి అందరికీ ఒక శుభదినం. ఆయన కలగాల పాటు బాగుండాలి. ఎందుకంటే పార్టీలో వచ్చినప్పటి నుంచి కష్టపడి పనిచేసి ఎనలేని సేవ చేసి 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజలతో సత్సంబంధాలు జరిగిపోకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించుకుంటూ ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకున్నటువంటి తిక్కారెడ్డి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇలా పండుగ వాతావరణంగా మరి అందరం కూడా పుట్టినరోజు చేసుకునే సందర్భంగా ఆయన ఇంకా కనకాల పాటు బాగుండి ఆయుర్వేదంతో ఉండి ఆయన ఇంకా ఒక మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను. కష్టం ఉన్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను కూడా ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు నాకు గార్గాపురంలో ఉండే ఒక నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడు నా గొంతు చూసి వీడు గట్టిగా గొంతుంది, వీని పైకి రాకుండా వస్తే లీడర్ అవుతాడనే ఉద్దేశంతో నాకు చేయందించాడమ్మా. కాబట్టి ఆ రోజు ఆయన నాకు చేయందించాడు కాబట్టి నేను ఈ స్థానంలో ఉన్నాను. నేను కూడా నా గురువు గారి అడుగుజాడల్లో నడిచి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా చేయి అందిస్తాను, అందరినీ ముందుకు తీసుకోవాలి. మన తిక్కారెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి ఆశీస్సులు ఆయన ఉండి 2 ఏళ్ళు చల్లగా ఉండి ఇంకా అనేక జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేయడానికి ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి మంచి ఆయుస్సు, ఆరోగ్యాలు, సంపదలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ 80,000 లంచం తీసుకుంటూ కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ తమకు దొరికారని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి దొరికారు. ఓ కేసు విషయంలో బాధితులు బేస్తా రవి, బేస్తా
రఘు నుంచి హెడ్ కానిస్టేబుల్ జి రవికుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సిఐ మధుసూదన్ గౌడ్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకున్నానని పట్టుబడిన కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు తెలిపారు. బాధితుడు సైతం సిఐ కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఈ కేసులో 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. దీంతో పాటు సిఐ మధుసూదన్ గౌడ్ కుటుంబ సభ్యులకు చెందిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని గృహ నిర్బంధం చేశారు. సోమవారం సిఐ ఇంటిని ఏసీబీ అధికారులు సోదాలు చేసే అవకాశం ఉంది. లంచం ఇవ్వటం ఇష్టం లేకే ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు బాధితులు తెలిపారు. వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి ఫోర్త్ టౌన్లో రిజిస్టర్ అయిందని చెప్పి తర్వాత ఆ తప్పుడు కేసుని రెఫర్ చేయడానికి కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఫోర్త్ టౌన్ సిఐ రవికుమార్ ద్వారా. వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా, ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్ని చేసుకొని ఈరోజు మేము వచ్చి ఫోన్ చేసినాము. డబ్బులు 80,000 రూపాయలు డిమాండ్ చేసినారు. ఆ 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్తో ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము. ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఏటు అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి, ఈ హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటాను, నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లన్నీ నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ పూసింటాము. మేము పంపిన నోట్ అబ్జర్వ్తో తీసుకొని ఆ పక్కన ఉన్న టేబుల్ పక్కనే టేబుల్ ఉంది, కాస్ట్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్లో పెట్టాడు. మేము వెంటనే వచ్చి మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్గాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణిస్తూ మంచి భవిష్యత్తు ఉంటుందని బొల్లెద్దుల సాయి పవన్ కళ్యాణ్ కాంత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్ మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన బొల్లెద్దుల రామకృష్ణ స్మారక కరాటే పోటీలలో ముఖ్య అతిథిగా ఆయన కుమారుడు బొల్లెద్దుల సాయి పవన్ కాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి పవన్ కాంత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా మా రామకృష్ణ గారు సహాయ సహకారాలు అందించారు. జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి రాణించారంటే మా అన్నగారే. మన తెలుగుదేశం 52వ వార్డు ఇన్ఛార్జ్ 50, 51, 52 ఇన్ఛార్జ్ అన్న వార్డులో ఎటువంటి సమస్యలైనా కూడా చక్కగా నెరవేరుస్తారు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను నిజంగానే వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు టైకొండో పోటీలకు ఇచ్చేసి విద్యార్థులకు పోటీల్లో పాల్గొని పథకాలు సాధించిన విద్యార్థులకు పథకాలు అందజేయడానికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ టైకొండో పోటీలకి రెఫరీగా వివరించిన శ్రీ లలిత, మల్లేష్, భార్గవ్ వీళ్ళు, నందిని, అశ్విని వీళ్ళు రెఫరీగా వివరించి పథకాలను వాళ్ళున్న నైపుణ్యాన్ని వెనుక తీసి బంగారు, సిల్వర్, బ్రాంజ్ పథకాలను అందించి వాళ్ళకి సెలక్షన్ చేయడం జరిగింది. విద్యార్థులకు పథకాలు అందజేయడానికి మా రామకృష్ణ అబ్బాయి గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం. మాకు పండుగ లాంటిదే. ఎందుకంటే మా రామకృష్ణ గారు ప్రతి పోటీలకు నేను ముందరుంటా వెంకటేష్ అని నాకు చాలా ప్రోత్సహించాడు.
అధునాతన ఫీచర్లతో సుజుకి యాక్సెస్ టీఎఫ్టీ స్కూటీ మార్కెట్లోకి రావడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త మంజునాథ అన్నారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేటలో ఉన్న రాధా మానస సుజుకి షోరూంలో ఈ స్కూటీని మార్కెట్లోకి విడుదల చేశారు. నగరంలోని బంగార్పేటలో ఉన్న సుజుకి షోరూంలో ఈరోజు సుజుకి యాక్సెస్ టీఎఫ్టీ 125 మోడల్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మంజునాథతో పాటు R&M సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర ఆచారి, మేనేజింగ్ డైరెక్టర్ రమణయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుజుకి యాక్సెస్ వాహనాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని వివరించారు. ఇందులో 4.2 ఇంచుల డిజిటల్ స్క్రీన్ డిస్ప్లే, వాతావరణ హెచ్చరికలు, ట్రాఫిక్ హెచ్చరికలు, ఐస్ బ్లూ కలర్తో సుజుకి యాక్సెస్ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. కార్యక్రమంలో బాంబావలి మేనేజర్లు నాగరాజు, చంద్రమోహన్ రెడ్డి, హుస్సేన్, రేణుకా చౌదరి, రాధా మానస, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాక్సెస్లో న్యూ మోడల్ వచ్చింది, ఈఎఫ్టీ మోడల్ వచ్చింది, అన్నిటికంటే అప్గ్రేడ్ అయింది. ఇంతవరకు 3 మోడల్సే ఉండేవి. ఇవి వచ్చేసి మన డ్రమ్ వెహికల్ స్పెషల్ ఎడిషను, బ్లూటూత్ మోడల్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి RFN ఎడిషన్ న్యూ ఫ్యూచర్స్తో వచ్చింది. ఫస్ట్ టైం ఇప్పుడు రావడం కర్నూలుకి, ఇది కొత్త వెహికల్ చేసేసి రావడము. బ్లూ కలర్ లాంచ్, న్యూ కలర్ లాంచ్ చాలా బాగుంటుంది చెప్పేసేసినట్టు, ఫ్యూచర్ బాగుంటుంది. మైలేజ్ వచ్చేసి 65 చెప్పింది, 50 గ్యారంటీ వచ్చేస్తుంది. నా పేరు కేవీ రమణాచారి, మేనేజింగ్ డైరెక్టర్. మనకు కొత్తగా సుజుకి రాధా మానస సుజుకి షోరూంలో వెహికల్ లాంచ్ అయింది. ఇది టీఎఫ్టీ మోడల్. ఈ టీఎఫ్టీ మోడల్లో ఇది న్యూ కలర్. ఈ న్యూ కలర్ మనకి స్కై బ్లూ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వెహికల్. అలాగే మనకు ఫీచర్స్ కూడా చేంజ్ చేశారు. ఈ ఫీచర్స్ వల్ల మనకి ఏంటంటే చాలా వరకు వెదర్ రిపోర్ట్ కానీ, తర్వాత మనకు మైలేజ్ ఎంత, యావరేజ్ మైలేజ్ కిలోమీటర్స్ కానీ ఎంతవరకు వస్తుందో మనకు డీటెయిల్గా ఉంటుంది. ఇంకొకటి మనకి డే నైట్ మోడ్ రెండిట్లో ఉంటుంది. సో మనకి నైట్ మోడ్లో బ్లాక్ కలర్లో, డే మోడ్లో వైట్ కలర్లో అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. చాలా వరకు మాత్రం ఫీచర్స్ చాలా అప్డేటెడ్గా ఉన్నాయి. అలాగే మనకు వెదర్ రిపోర్ట్స్ చాలా వరకు మనం ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎలా ఉందో మనకు తెలియదు. ఆ ప్రాంతం వల్ల మనకి ఏంటంటే వర్షం పడుతుందంటే మనం ఇక్కడికే కొద్దిగా స్లో డౌన్ చేసుకోవచ్చు, లేదంటే మనకు చాలా బాగుందంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాంటి వెదర్ రిపోర్ట్ ఉంటుంది. మైలేజ్ కూడా మనకి కంపెనీ వాళ్ళు 60 to 65 క్లైమ్ చేసి మనకు ఇస్తున్నారు. సో మన రోడ్డు పరంగా చూసుకుంటే దాదాపుగా మనకు 55 దాకా మనకు బాగుంటుంది వెహికల్ మైలేజ్ ప్రకారం. వెహికల్ చూడడానికి మాత్రం చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది. మనకు వెహికల్ నడపడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, మీరు కూడా ఆ ఫీల్ని పొందగలరు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.